హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా. దీనికోసం 3 పెద్ద సైజు టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ఉడికించిన చిక్కుడుకాయలని తీసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి చిట్టుపటమన్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక నార్మల్ సైజ్ వెల్లుల్లిపాయ చిన్నగా కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. అది చిటపటమన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది, వాటిని వేసుకొని ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకోండి. మీరు కారం తక్కువ వేసుకోవాలి అని అనుకుంటే మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. మొత్తం మిర్చి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. మిర్చి కూడా గోలిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. టమాటాలు మెత్తబడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. టమాటాలు మెత్తబడ్డ తర్వాత చిక్కుడుకాయ చుంచి ఉడికించి పక్కన పెట్టుకున్న వాటిని వేసుకోవాలి. చిక్కుడుకాయ వేసిన తర్వాత అది కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు అలానే మూత పెట్టి ఉంచుకోండి. ఫ్రై అయిన తర్వాత చూడండి, చిక్కుడుకాయ ఉడికిపోయినట్టు తెలుస్తుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఉప్పు వేసుకోండి. మీరైతే ఎంత కారం తింటారో దాని తగ్గట్టు కారం అనేది వేసుకోండి. అందులో సరిపోయేంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, మనకి చిక్కుడుకాయ కర్రీ బాగా ఉడికిపోయింది, మెత్తగా కూడా అయింది. ఇప్పుడు దించుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.